నాకు 25 ఇయర్స్ అనుకోండి. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు. ఇంకో 10 ఇయర్స్‌కి చేసుకుంటాను. సో, అప్పుడు నేను 25 ఇయర్స్‌లో నా ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే, నేను 40 ఇయర్స్‌లో ప్రెగ్నెంట్ అవుతే, అంటే బేబీ క్వాలిటీ ఆ విధంగా 25 ఏజ్‌కి ఎలా ఉంటుందో అలా ఉంటుందా ఎగ్ క్వాలిటీ? ఎగ్జాక్ట్‌లీ అలానే ఉంటుంది. హుహు. అదే ఈ ఎగ్ ఫ్రీజింగ్‌లో ఉన్న స్పెషాలిటీ. బయట ఉన్న ఎన్విరాన్మెంట్‌కి చాలా తేడా ఉంటుంది కదా డాక్టర్. ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు నేను 25 ఇయర్స్‌కి ఎగ్స్ తీసానంటే, హ్మ్. నేను ఎగ్స్‌ని 25 ఇయర్స్‌లో ఫ్రీజ్ చేసేస్తున్నాను. సో, ఇంక వాళ్ళు మీ బాడీలో ఉండే ఎన్విరాన్మెంట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వరు. ఓకే. అదే మీ బాడీలో ఉండే ఎగ్ అయితే గనక, అది మీ బాడీలో ఏజింగ్ ప్రాసెస్‌కి ఎక్స్‌పోజ్ అవుతుంది. సో, ఓకే. యాజ్ వి ఏజ్ మనకి ఎలాగ బీపీ, హుహు. షుగర్‌లొచ్చే ఛాన్సెస్ ఉంటాయో, హ్మ్. యాజ్ వి ఏజ్ మన బ్లడ్ వెసల్స్ ఎలాగ థిక్ అయిపోయి, మనకి హార్ట్ అటాక్‌లు కానీ, బీపీ, షుగర్, కిడ్నీ ఇష్యూస్ ఎట్లా మన స్కిన్ ఎలా ఏజ్ అవుతుంది? మనకి 25 ఇయర్స్ ఉన్నట్టు 40 ఇయర్స్ స్కిన్ ఉండదు. ఉండదు. అప్పుడు ఎలాస్టిసిటీ ఉండదు. హ్మ్. అలా అని ఇవన్నీ ఎందుకు ఏజింగ్ అవుతుందంటే మన బాడీలో ఏజ్ పెరిగే కొద్దీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి ఈ ఏజింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఎగ్స్ని 25 ఇయర్స్కే తీసి ఫ్రీజ్ చేస్తే అవి ఇవన్నిటికీ ఏమీ ఎక్స్పోజ్ అవ్వదు. సో ఇట్ ఈస్ ఫ్రోజన్ ఎట్ 25 ఇయర్స్. ఓకే. సో మీరు 40 ఇయర్స్కి వచ్చినా 50 ఇయర్స్కి వచ్చినా ఎగ్ ఏజ్ ఇస్ జస్ట్ 25 ఇయర్స్. 25 ఇయర్స్ ఉన్నప్పుడు క్వాలిటీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా పాడ్‌కాస్ట్‌కి వెళ్తుంది. మీరు తప్పకుండా పాడ్‌కాస్ట్ పూర్తిగా చూసి మీ థాట్స్‌ని పక్కా కామెంట్స్ రూపంలో తెలియజేయండి.